హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి కేసీఆర్ గారు అసలు ఇక యాక్టివ్ పాలిటిక్స్లో ఉండరు, ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అని చెప్పేసి చాలామంది భావించారు. ఈరోజు మార్నింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదే అనుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఇదే అసంతృప్తి. అరే ఓ పక్క కవిత అరెస్ట్ అయిపోయింది, ఓ పక్క కేటీఆర్ మీద విచారణ అనేది జరుగుతోంది, త్వరలో కేసీఆర్ గారి మీద కాళేశ్వరం సంబంధించి కేసులు పెట్టబోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అలాగే హరీష్ రావు గారి మీద కూడా కేసులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంది? అలా కేటీఆర్ గారు జైలుకి వెళ్తే పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి? ఇక యాక్టివ్ పాలిటిక్స్లోకి ఆయన రారా అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి కార్యకర్త దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు అందరిలోనూ ఇదే టెన్షన్, ఇదే ఒక మనోవేదన. సో వీటన్నిటికి తెరదించుతూ ఇవాళ కేసీఆర్ గారు చాలా అంటే చాలా సంచలనమైన విషయాలతోటి మన ముందుకు వచ్చేసారు. ఆ వీడియో మీరు అందరూ ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సరే మీరు కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రానే పన్నది, బసవేశ రానే పన్నది, పాలమూరు చుక్కతిరుపతి వానే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయమే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, జరుగుతా ఉంది. సో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఇవాళ ఈ ప్రెస్ మీట్ బయటకు వచ్చిందో అప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో ఇదే చాలా సంచలనం అవుతుంది. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మొన్నటి వరకు అసలు మొత్తం డీలా పడిపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళలో జోష్ వచ్చింది, కేవలం కేసీఆర్ గారు చేసిన కొన్ని కీలకమైన స్టేట్మెంట్ల వల్ల. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. తులం బంగారానికి ఆశపడి ఓట్లు వేసిండ్రు. సో ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలో ముఖ్యాంశాలు హైలైట్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దానిలో ప్రధానంగా ఈ తులం బంగారం సంబంధించి ఆయన ప్రస్తావించారు. తులం బంగారానికి ఆశపడి ఓట్లు వేసిండు అంటే కేవలం ఇక్కడ తులం బంగారం ఒకటి కాదు, అంటే ఈ స్కీమ్స్కి ఆశపడి, పథకాలకు ఆశపడి, వాళ్ళు ఇచ్చిన హామీలకు మీరు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. సో ఈరోజు ఏమైంది? మొత్తం ఆగమాగమైపోయిందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాట. కాళేశ్వరాన్ని ఎండగట్టారు, ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేదు, ఏ ఒక్క హామీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నెరవేర్చట్లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు ఘాటుగా చాలా సీరియస్ స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను చెప్తే ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి ఆగమైనరు అంటే ఎన్నికల ముందు ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. మీరు మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, పొరపాటున మీరు కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం ఆగమైపోతుంది అని చెప్పేసి ఇదే కేసీఆర్ గారు గతంలోనే ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రెస్ మీట్లో చెప్పారు, బహిరంగ సభలో కూడా చెప్పారు. బట్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కదా. సో ఆ మార్పు కోరుకున్నారు. సో ఆ మార్పు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయాన్ని చేకూర్చారు. సో అదే ఇక్కడ ప్రస్తావించారు. నేను మీకు చాలాసార్లు చెప్పినా సరే మీరు నా మాట వినలేదు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు, వాళ్ళు మాత్రం మొత్తం హామీలన్నీ గాలికి వదిలేశారు అని చెప్పేసి ఆయన చెప్తున్న మాట. కైలాసంలో పెద్దల పాము మింగినట్లయింది, తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం. అంటే ప్రజలు మరొక్కసారి ఇలాంటి తప్పు చేయకూడదు, మరొక్కసారి కాంగ్రెస్ కాదు లేకపోతే బీజేపీకి గెలిపియకూడదు, కేవలం బీఆర్ఎస్నే గెలిపియాలి. ఇదొక మీకు గుణపాఠంగా ఈ అంశం ఇది ఏదైతే ఈ తప్పిదం జరిగిందో 2023 ఎన్నికల్లో ఇదొక గుణపాఠం మీకు అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపేయడమే మీకు పెద్ద గుణపాఠం అని చెప్పేసి ఆయన చెప్తున్న మాట. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా, కేసీఆర్ కొడితే మామూలుగా ఉండేది. సో ఇన్ని రోజులు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత సుమారుగా సంవత్సరం వరకు నేను టైం అనేది ఇచ్చాను. చూద్దాం మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా టైం అనేది ఇచ్చారు. నేను కూడా అందుకే మౌనంగా ఉన్నా. ఒక సంవత్సరం టైం ఇద్దాం, ఈ సంవత్సరంలో
నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా, లేకపోతే ఎగ్గొడతారా అని చెప్పేసి నేను కూడా ఈ టైం అనేది ఇచ్చాను. 1 సంవత్సరం వరకు నేను కూడా వెయిట్ చేశాను. వీళ్ళు ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలే కాబట్టి, ఏ హామీ కూడా నెరవేర్చలే కాబట్టి ఇప్పుడు నేనే త్వరలో రంగంలో దిగబోతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గద్దె దించి తీరుతా అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఇదే సభలో, ఇదే సమావేశంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు దొరికితే కొట్టేటట్టున్నారు. సో ప్రస్తుతం ఉన్న సినారియోలో అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు దొరికితే ఖచ్చితంగా కొట్టేలాగే ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాట. అంటే దీన్ని బేస్ చేసుకొని రీసెంట్గా మనం చూసాం, ఈ గ్రామ సభలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. అందులో చాలామంది ప్రజలు వచ్చిన అధికారుల మీద చాలా సీరియస్ అయ్యారు. అంటే రేషన్ కార్డుకి అర్హత ఉన్నా సరే రేషన్ కార్డులు రాలేదనో, లేకపోతే ఇంద్రమ్మ ఇల్లుకు అర్హత ఉన్నా సరే ఇంద్రమ్మ ఇల్లు ఆ లిస్టులో పేరు లేదనో, రైతు భరోసా ఇవ్వలేదనో, కంప్లీట్గా రుణమాఫీ జరగలేదనో, ఇలా రకరకాల కారణాలతోటి రీసెంట్గా జరిగిన ఈ ఏదైతే ఉన్నాయో సమావేశాలు, వీటిలో ప్రజలు చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు అధికారుల మీద. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన చెప్తున్నారు, నిజంగా ఇప్పుడున్న సినారియోలో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళని మటుకు ప్రజలు తరిమి కొడతారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ శక్తి ఏందో చూపిస్తాం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెడతాం. సో ఇప్పటివరకు అయితే కేసీఆర్ గారు చాలా మౌనంగా ఉన్నారు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి నుండే ఆయన మొదలెట్టాలి. ఎందుకంటే మార్చి నుండి ఎన్నికల శంఖారావం అనేది మోగబోతుంది తెలంగాణలో. మార్చిలో మొత్తం ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో వరుసగా ఎన్నికలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సత్తా చాటాలి అంటే కేసీఆర్ గారు రావాలి. సో రావాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కోరుకున్నారు. దాని ప్రకారంగానే ఫిబ్రవరి ఎండింగ్లో ఒక సభ పెట్టి అక్కడి నుండి ఇక కాంగ్రెస్ మీద పోరు నేను మొదలెడతా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు. సో వరుసగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ వరుస ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి కాబట్టి అక్కడి నుండి ఇక పోరు మొదలెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఉంది. సో ఇదే అంశాన్ని ఆయన బేస్ చేసుకొని త్వరలో యాక్టివ్ పాలిటిక్స్లోకి మళ్ళీ రాబోతున్నారు. సో డీలా పడిపోయిన పార్టీని మొత్తం ఆయన మళ్ళీ యాక్టివేట్ చేయబోతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ప్రస్తుతానికి కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నారని అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫిబ్రవరి మంత్ ఎండ్లో ఒక సభతోటి మళ్ళీ ప్రజల్లోకి ఆయన రాబోతున్నారు. మళ్ళీ అతి త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకి మరి కేసీఆర్ గారు వస్తారా అని చెప్పేసి ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న. చాలామందికి ఇదే డైలమా ఉంది. సో గతంలో మనం చూసాం, గెలిచిన దగ్గర నుండి ఆయన ఏనాడు కూడా అసెంబ్లీలో రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నా సరే ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కేసీఆర్ గారు. సో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయనకు సంబంధించిన మంత్రివర్గం మొత్తం కూడా ఇదే ప్రస్తావించారు. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వస్తే ప్రస్తుతం ఉన్న సమస్యల మీద మనం చర్చిద్దాము, దమ్ముంటే మీరు అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా అనేక సందర్భంలో కాంగ్రెస్ నాయకులు సవాల్ అనేది విసిరారు. సో సవాల్ విసిరినా సరే మరి కేసీఆర్ గారు దాన్ని ఎందుకనో పట్టించుకోలేదు, ఏనాడు కూడా అసెంబ్లీకి రాలేదు. మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఆయన వస్తున్నారు కాబట్టి మరి అసెంబ్లీకి కూడా వస్తారా అన్నది ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్. త్వరలో అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి చూద్దాం, మరి నిజంగా ఆయన అసెంబ్లీ నుండే ఆయన మళ్ళీ కేసీఆర్ 3.0 మొదలెడతారా, లేకపోతే సభ నుండే మొదలెడతారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుసు. సో మొత్తానికి వెంటిలేటర్స్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కేసీఆర్ గారు ఈ మాటలు అనేవి ఒక ఊపిరి పోసినట్టే. సో చాలామంది డైలమాలో ఉండే మొన్నటి వరకు కేసీఆర్ గారు ఇక రాజకీయాలు గుడ్ బై చెప్పేస్తారని, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ కేసీఆర్ గారు మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ నుండి యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.